నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆల్విన్ కాలనీ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ ఆధ్వర్యంలో శంషీగూడలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిరసనకారులపై చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేము 124 డివిజన్, శంషీగూడ డివిజన్ 2 డివిజన్లు కలిసి ఈ రోజు మేము శాంతియుత ర్యాలీ అంటే ఎక్కడ ఏ గడబడి లేకుండా ఢిల్లీలో నీట్ పరీక్షలు చేస్తుంటే కాగజ్ పార్టీ వాళ్ళు యూత్ పిల్లలంతా కూడా అక్కడ ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళని కొట్టి వేధించి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అక్కడ ఎంత దారుణమో అన్ని టీవీలో వస్తుంది, చూస్తున్నాం మనం. తర్వాత అదే దాని గురించి ప్రియాంక గాంధీ గారు, మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రశ్నిస్తే వాళ్ళను బైకాట్ చేపించి వాళ్ళని బయటికి పంపించి వాళ్ళను ప్రశ్నలు చేయకుండా అక్కడ నుంచి పంపించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అదే విద్యార్థులు ధర్నా చేస్తున్న దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరామర్శించడానికి వెళ్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళను రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ ఎట్టి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో